బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలంగాణ భవన్ కు వెళ్లారు. బాల్క సుమన్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇదిలా ఉంటే సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ కు టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. ఇక తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే బాల్క సుమన్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక తెలంగాణ భవన్ కు వెళ్లారు బాల్క సుమన్. ఇదిలా ఉంటే సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో బాల్క సుమన్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనపై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలంగాణ భవన్ కు వెళ్లారు. బాల్క సుమన్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. హై టెన్షన్ వాతావరణం అయితే తెలంగాణ భవన్ దగ్గర చోటు చేసుకుంది. అయితే అంతకు ముందు సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో కూడా బాల్క సుమన్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. ఇక మనం ఐనోస్ స్క్రీన్ పై ఆ విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. పోలీసులు అక్కడికి చేరుకోవడం చూస్తూ ఉన్నాం. ఆ దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. తెలంగాణ భవన్ కు టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. తెలంగాణ భవన్ లోపల బాల్క సుమన్ ఉన్నారనే సమాచారం అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులకైతే చేరింది. అందుతో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. రైట్ గా తెలంగాణ భవన్ నుంచి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లైవ్ ద్వారా రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్ చెప్పండి, తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్లుగా తెలుస్తుంది. బాల్క సుమన్ లోపల ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓవర్ టు యు రత్నకుమార్. బ్రాహ్మణి, గత 4 రోజుల క్రితం తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాలతో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి చర్చనీయాంశంగా మారిన నేపథ్యం తర్వాత ఆయన పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఏ క్షణమైనా సరే బాల్క సుమన్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే నాంపల్లి పోలీసులు ఇక్కడ ఇటు బీఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ భవన్ పరిసర ప్రాంతాల్లో మోహరించి ఉన్నటువంటి సందర్భంలో ఏ క్షణమైనా సరే బాల్క సుమన్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత 4 రోజుల క్రితం ఇటు తెలంగాణ భవన్ వేదికగా ఇటు సింగరేణి కార్మిక సంఘాల నేతలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు బాల్క సుమన్. ఈ సమావేశంలో ఆయన సింగరేణిలో పూర్వ వైభవం అనేది రావాలంటే మాత్రం ఖచ్చితంగా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని కలగజేయాలి, లేకపోతే మాత్రం ఎటువంటి మార్పు అనేది చోటు చేసుకోదు. అవసరమైతే జిఎంగా మంతనిలో ఉన్నటువంటి జిఎం కార్యాలయాన్ని తగలబెట్టాలి, స్థానికంగా ఉన్నటువంటి రైలు పట్టాలను కోసివేయాలి, పెద్ద ఎత్తున ఆఫీసులను సింగరేణి ఆఫీసులను ముట్టడించి తగులుబెట్టాలనేటువంటి విషయాలను కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి కనిపించింది. ఈ వ్యాఖ్యలే కొంత కాంగ్రెస్ నేతల్లోనూ ఆగ్రహానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యల అనంతరం ఇటు పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది నాంపల్లి పోలీసులు. ఇక ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వార్త అనేది ప్రచారంలోకి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సైతం డీజీపీకి ఫిర్యాదు చేశారు బాల్క సుమన్ వ్యాఖ్యల మీద. ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా డీజీపీకి చేసినటువంటి ఫిర్యాదులో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అటు బల్మూరి వెంకట్ తదితరులు పేర్కోవడం జరిగింది. ఈ యొక్క పరిణామాల నేపథ్యంలోనే ఏ క్షణమైనా సరే ఆయన అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్తలు కొంత ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక ఒక గంట క్రితమే ఇటు తెలంగాణ భవన్కు చేరుకోవడం జరిగింది పోలీసులు. మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే నాంపల్లి ఏసీపీ స్థానికంగా అబిట్సు పోలీసులు ఇక్కడకు చేరుకున్నారు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద బాల్క సుమన్ పైన కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో భాగంగా ముఖ్యంగా పీడీపీపీ యాక్ట్ను ప్రయోగించడం జరిగింది. 326 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 351 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్లకు సంబంధించి కూడా ఇవన్నీ మరోవైపు ఆయన్ను అరెస్ట్ చేస్తారు అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఇమీడియట్గా బీఆర్ఎస్ లీగల్ సెల్
నుంచి అడ్వకేట్స్ ఇక్కడకు చేరుకొని కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ ఆ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఆ పోలీసులను అడగటం జరిగింది. తాము ఎందుకు వచ్చారు అనేటువంటి విషయం తెలియజేసినప్పుడు బాల్కా సుమన్ కోసం వచ్చాము అనేటువంటి విషయాన్ని పోలీసులు తమకు తెలియజేశారు అనేది అడ్వకేట్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక మరోవైపు ఇందులో పీడీపీపీ యాక్ట్ అనేది పెట్టడము అనేది ఇది ఆ సెక్షన్లు అనేవి వాళ్లకు వాంటెడ్గా పెట్టుకున్న సెక్షన్లే తప్ప ఇది పీడీపీపీ యాక్ట్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్కు సంబంధించిన సందర్భంలో మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అనేది జరగకపోయినప్పటికీ కూడా పీడీపీపీ యాక్ట్ని పెట్టడం జరిగింది. ఇందులో 326 యాక్ట్ అనేది పెట్టారు. అది కూడా అంటే వీళ్ళు పెట్టినటువంటి కొన్ని సెక్షన్లు అనేవి ఏమాత్రం బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అవి దీన్ని ఒకవేళ పోలీసులు దర్యాప్తు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సహకరిస్తాము, కానీ ఇందులో పెట్టినటువంటి సెక్షన్లు మాత్రం తాము కోర్టులో సవాల్ చేస్తామనే విషయాన్ని వైపున ఇటు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా తెలియజేశారు. కొద్దిసేపటి క్రితమే అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ డీటెయిల్స్ని తెలియజేయడం జరిగింది. ఇంకా మరోవైపు ఇటు తెలంగాణ భవన్లోనే బాల్కా సుమన్ ఉన్న విషయాన్ని కూడా ఆయన ఇక్కడ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు అన్న విషయం తెలిసిన తర్వాతే ఇక్కడకు మొదటిగా టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడం జరిగింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి లోపల ఒకసారి పరిస్థితిని సమీక్షించి వచ్చారు. లోపల బాల్కా సుమన్ ఉన్నారు అనే విషయం తెలిసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అయితే ప్రస్తుతం ఆయనకు నోటీసులు ఇస్తారా, నోటీసులు ఇచ్చిన వెంటనే ఆయన్ని అదుపులోకి తీసుకుంటారా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి బాల్కా బెయిల్ కూడా మూవ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండగానే ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకోసం వచ్చారని అంటే సుమన్ గారి కోసం వచ్చినామని చెప్పడం జరుగుతుంది. దానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పాము. ఒక 5 నిమిషాల్లో మళ్ళీ అంతా క్లారిటీ. లీగల్ సైడ్లో ఇలా 326 అనే ఒక సెక్షన్ కావాలని పెట్టినట్టున్నది. ఎక్కడ కూడా సుమన్ గారు అఫెన్స్ చేసినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. ఖాళీ మాట్లాడినట్టు అలిగేషన్స్ ఉన్నాయి తప్ప సుమన్ గారు నేరం చేసినట్టు ఎక్కడ ప్రాపర్ ఎవిడెన్స్ అనేది లేదు. కాబట్టి దాన్ని మేము రిమాండ్ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. నోటీస్ లేదు, ఏం లేదండి. ఇప్పుడు ఎందుకోసం వచ్చారంటే ఆ ఇష్యూలో వచ్చామని చెప్పారు. దానికి సంబంధించి ఒక 5 నిమిషాల్లో క్లారిటీ. క్లియర్గా అండి, పీడీపీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే తప్ప ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు. 326 అనేది ఎక్కడైతే 10 yearsకి సంబంధించిన ఇంప్రిజన్మెంట్ సెక్షన్ అది, ఆ సెక్షన్ కూడా అట్రాక్ట్ కానీ సెక్షన్ అట్రాక్ట్ అంటే జస్ట్ రిమాండ్ చేయడానికి వాళ్ళు ఒక వెసులుబాటు కల్పించుకోవడానికి వాళ్ళు పెట్టినటువంటి ఒక సెక్షన్ అక్కడ. హైకోర్టులో ఇన్స్పెక్టర్ బెయిల్ కూడా మూవ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండగానే ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకోసం వచ్చారని అంటే సుమన్ గారి కోసం వచ్చినామని చెప్పడం జరుగుతుంది. దానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పాము. ఒక 5 నిమిషాల్లో మళ్ళీ అంతా క్లారిటీ. ఇక తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలంగాణ భవన్ కు వెళ్లారు. బాల్కా సుమన్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇక ఇదిలా ఉంటే సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో బాల్కా సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఓవర్ టు యూ. బ్రాహ్మణి 4 రోజుల క్రితం ఈ తెలంగాణ ఏదైతే సింగరేణి కార్మిక సంఘాల నేతలతో జరిపిన సమావేశంలో ఆయన సింగరేణి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సింగరేణికి పూర్వవైపు అనేది రావాలి అంటే ఖచ్చితంగా కొంత ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాలి. అవసరమైతే ఇటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రిలోని జిఎం కార్యాలయాన్ని తగులుబెట్టాలి, స్థానికంగా ఉన్నటువంటి రైలు పట్టాలను కోసివేయాలి. కొంత సోషల్ మీడియాకు మాత్రమే ప్రచారం అనేది పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో మిలిటెంట్ యాక్టివిటీని చేయాలి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు అనేక రకాలుగా అందరి ఆగ్రహానికి గురైనటువంటి నేపథ్యంలో ఇమ్మీడియట్గా ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఆ కాంగ్రెస్ నేతల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు పోలీసులు దీన్ని సొమోటోగా తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. మరోవైపు వెంకటు
మీద డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు. మనం ఒకసారి విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇటు తెలంగాణ భవన్ కు పోలీసులు చేరుకున్నారు. మరోవైపు ఆ పోలీసులు తెలంగాణ భవన్ లోకి వెళ్ళేటువంటి లోపల సుమన్ ఉన్నాడు తెలుసుకున్న తర్వాత పోలీసులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కనుక తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం ఒకసారి లైవ్ విజువల్స్ లో తెలంగాణ భవన్ లోకి లోపల బాల్కా సుమన్ ఉన్నాడు తెలుసుకున్న తర్వాత పోలీసులు స్థానిక అబిడ్స్ పోలీసులు లోపలికంటే అక్కడ నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అడ్వకేట్లు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్లు కూడా ఇక్కడకు చేరుకోవడం జరిగింది. ఒకవైపున తెలంగాణ భవన్ లోపల కొంత ఉద్రిక్తత వాతావరణం అనేది కనిపిస్తుంది. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. బాల్కా సుమన్ను అరెస్ట్ చేస్తారు అనేటువంటి వార్తల నేపథ్యంలోనే ఇటు ఒకవైపున పోలీసులకు తెలంగాణ ఇటు బీఆర్ఎస్ భవన్లోని కార్యకర్తల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపున వాళ్ళ యొక్క నినాదాలు కూడా వింటున్నాం. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇటు విద్యార్థి విభాగం నాయకులు కూడా ఇక్కడికి చేరుకొని పోలీసులు రావటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. దానికి జరుగుతున్నటువంటి మాట్లాడదాం, ఏం చెప్తారు అనేది కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, చెప్పండి ఏం చెప్తారు భవన్కి రావడానికి సంబంధించి ఏం చెప్తారు? ఇవాళ ఈ రాష్ట్ర పోలీసులు చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. చట్టం ఎవరికైనా ఒకటే విధంగా ఉండాలి. ఒక విద్యార్థి నాయకుడుగా బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక నాయకునిగా బాల్కా సుమన్ గారి మీద ఎట్లా కేసు నమోదు చేస్తే చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనిరుద్ధ్ రెడ్డి గారు అనిరుద్ధ్ రెడ్డి గారు ఒక అరబిందో ఫార్మా కంపెనీ వేల మందికి ఉపాధి కల్పించే ఒక కంపెనీని లేపకూడదని చెప్తే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు దాని మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొత్తం అడ్డంగా నరికేస్తామని చెప్పిండు. అడ్డంగా నరికేస్తామని చెప్పినప్పుడు చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పోలీసులు లోపలికి రావడానికి మీరు ఏ రకంగా చూస్తారు? పోలీసు అసలు బాల్కా సుమన్ గారి మీద కేసు నమోదు చేయడమే తప్పని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ మీద చేయాలి, వాళ్ళ మీద చేయకుండా మమ్మల్ని బాల్కా సుమన్ గారి మీద చేయడం తప్పు. బాల్కా సుమన్ పైన కేసులను వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా నేతలందరూ కూడా అరెస్ట్ ను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో ఆ కాంగ్రెస్ లీడర్లు ఏదైతే ఇటు అరబిందో ఫార్మా పైన చేసినటువంటి తీసుకున్నటువంటి వారు నమోదు ఇస్తున్నారు. వారు ఇక్కడ రావడాన్ని ఉన్నాడనే విషయం అయితే ఇప్పటికే పోలీసులు చాలా ఇటు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా మీడియాతో మాట్లాడిన విషయము పీడీపీపీ యాక్ట్ ను పెట్టడం జరిగింది. 326 ను పెట్టారు, 351 సెక్షన్లు పెట్టారు. ఇవన్నీ కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధం లేని సెక్షన్లు తమకు పెట్టుకున్నారు తప్ప వీటిని విచారణకు సహకరిస్తారు పోలీసులు. ఒకవేళ రిమాండ్ సహకరిస్తారు కానీ ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నటువంటి విషయాన్ని ఒకవైపున అడ్వకేట్లు తెలియజేస్తున్న నేపథ్యంలో కొంత ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ వ్యవహారంలో పెట్టాల్సినటువంటి ఒక మాటలకు ఎలా జరగనప్పుడు పీడీపీపీ యాక్ట్ అనేది ఎలా పెడతారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మరోవైపు ఇంకొక రకంగా 326 కావచ్చు, 351 కావచ్చు, ఈ సెక్షన్ తెలియజేశారు. సో ఈ తెలంగాణ భవన్ రావడం విషయం గురించి కావచ్చు, మరోవైపు
ఇక్కడ రోడ్ మీదనే ఉన్నాం. నేను రోడ్ మీద దాని ఇన్వెస్టిగేషన్ లో ఇక్కడ రావడం జరిగింది. అదే దాని ఇన్వెస్టిగేషన్ బట్టి ఉంటుంది ఎట్లా అనేది. ఎఫ్ఐఆర్ నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు ఎఫ్ఐఆర్ మీకు కాపీ ఇస్తాం. లేదు, మేము ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఎంక్వైరీ కోసం వచ్చాము. మేము ఇక్కడ దాన్ని బట్టి మేము ఎంక్వైరీ ఎట్లుంటుందో దాన్ని బట్టి రివీల్ అయితే దాన్ని బట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాము. విచారణ కేసు బట్టి మేము చేస్తామండి అంతే. మీకు ఎఫ్ఐఆర్ నెంబర్ 2011/26 నాంపల్లి పిఎస్. దాని గురించి వచ్చాం, చూద్దామని వచ్చాం. పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు, నాంపల్లి పిఎస్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి తాము ఇక్కడకు చేరుకోవడం జరిగింది. బాల కోసం తెలంగాణ భవన్లో ఉన్నారు అన్న విషయం తెలుసుకున్న తర్వాత తాము ఇక్కడ విచారిస్తాము. విచారణ అనంతరం ఇటు ఆయన అదుపులోకి తీసుకోవడము లేదంటే నోటీసులు ఇవ్వడం భాగంగా మరికొద్ది సేపట్లో చెప్తామంటూ నాంపల్లి ఏసీపీ ప్రవీణ్ గారు ఇప్పుడే మీడియాకు తెలియజేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రస్తుతం ఒకవైపున ఇటు పోలీసులు తెలంగాణ భవన్కు చేరుకొని బాల్క సుమన్ను అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపున లోపల తెలంగాణ నేతలు కావచ్చు, విద్యార్థి విభాగం నేతలు మాత్రం దీన్ని అడ్డుకుంటూ ఉన్న కక్షపూరితంగా పెట్టినటువంటి ఇన్సిడెంట్లో వర్తించవు అనేటువంటి విషయాన్నే ఇటు తెలంగాణ విద్యార్థి విభాగం నేతలు మనతో మాట్లాడుతూ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మరికొద్ది సేపట్లోనే తెలిసినటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు అంటే గత 4 రోజుల క్రితం బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నమోదైనటువంటి ఆ కేసుల్లో భాగంగానే ఈ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ సెక్షన్ కింద కేసును పెట్టడం జరిగింది. 351 సెక్షన్ జోడించారు, 326 సెక్షన్ను జోడించడం జరిగింది. సో పలు అంటే 61 క్లాస్ ఏ సెక్షన్ జరిగింది. సో ఇన్ని రకాల సెక్షన్లు అనేవి పెట్టిన తర్వాత ఈ సెక్షన్ల ప్రకారమే ఆ విచారణకు తీసుకొని లేకపోతే వాళ్ళు ఆయన అదుపులోకి తీసుకొని అరెస్టు చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయన్న విషయం తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా బాల్క సుమన్ తెలంగాణ భవన్కు వచ్చాడన్న విషయం తెలుసుకొని ఇక్కడ విద్యార్థి విభాగం నేతలు సైతం ఒకవైపున ఏదైతే పోలీసులు లోపలకు విచారణ పేరుతో వచ్చేటువంటి ప్రయత్నాలు అనేవి లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే గతంలో ఫార్మసీ కాంగ్రెస్ వ్యాఖ్యలు చేశారు, ఆ కంపెనీనే ఫార్మసీని కూల్చివేయాలి అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. అనేక రకాల తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం ఒక చర్య కూడా తీసుకున్నటువంటి పోలీసులు ఇప్పుడు బాల్క సుమన్ విషయంలో బడుగు బలహీన వర్గాలు ఒక నాయకుడి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అసలు పెట్టినటువంటి సెక్షన్ వ్యతిరేకిస్తున్నాము అన్న విషయాన్ని విద్యార్థి మొత్తానికి ప్రస్తుతం కనిపిస్తుంది. మనం కదా 40 టన్నులకు సంబంధించిన కుంభకోణం జరిగింది. అదే విధంగా కార్మికులకు కాబట్టి మనము ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించు పోరాటం చేసి వచ్చిన కార్మికులు ఈ రోజు ఏ విధంగానైనా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కానీ కేసులు పెట్టాలి వీళ్ళనే ఒక ఈ రోజు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏ సమయంలో
అవినీతి కావచ్చు లేకపోతే